నమస్తే, గుడ్ ఈవినింగ్. అందరికీ వందనాలు మరొకసారి. మిత్రులారా, వారం రోజుల క్రితం షెడ్యూల్డ్ కాస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలలో ఉపకులాలుగా ఉన్న 59 కులాలు, అందులో గ్రూప్ ఏలోని 15 కులాలు నేను వాళ్ళ వృత్తి అవన్నీ చెప్పాను. తర్వాత ఏ సీరియల్ నెంబరు, రెవెన్యూ శాఖ ఎవరెవరికి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి అనేది ఒకటి చెప్తూ, ఇప్పుడు గ్రూప్ బిలోని కులాల గురించి చెప్తా ఉన్నా. గ్రూప్ బిలోనే 11, 12, 13, 14 చాలా పెద్ద మెజారిటీగా ఉన్నటువంటి కులాల గురించి చెప్పిన. ఇప్పుడు అతి చిన్న సమూహాలు ఇవి, అక్కడక్కడ చిన్న పాకెట్స్ కింద ఉండే ఒక సంచార జీవితం కాకుండా అంటరానితనంలో ఒక అమానవీయమైన జీవితం గడుపుతూ జనంలోకి రాకుండా, ఏం పని చేయాలని తెలియక, ఏం పేరు చెప్పుకోవాలని తెలియకుండా, అర్థం కాకుండా జీవితం సాగిస్తున్నటువంటి కులాలు ఇవి. వాళ్ళ గురించి తెలుసుకొని మీకు ఎక్కడన్నా ఏ సందర్భంలో ఏ మూలకి ఎవరు పరిచయం ఉన్నా కూడా వాళ్ళకు ఒక మానవీయ జీవితాన్ని గడిపేలా గైడ్ చేస్తారని కోరుకుంటూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ, ఇవాళ గ్రూప్ బిలో సీరియల్ నెంబర్ 13 వాళ్ళు 516 మంది ఉన్నారట. మరి వాళ్ళది ఏందో పరిస్థితి తెలియదు. ఈ రకరకాల అర్థాలు. కొంతమంది బీసీలలో కూడా ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారట. తర్వాత వృత్తి అంటూ ఏది లేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, కానీ ఎక్కడో ఒక చోట ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో 60-70 మందే ఉన్నట్టుగా దొరికింది, కానీ ఈ సీప్లో మాత్రం 516. ఆ ఉన్న కొద్ది మంది కూడా ఒక పూట భోజనం దొరుకుతుందంట. మరి ఏం వృత్తిలో సెటిల్ అయ్యారో తెలియదు వాళ్ళకు. మనం ఇట్లా మార్కెట్కి వెళ్తే ఎంతో మంది కనిపిస్తుంటారు, అందులో అందరూ ఉంటారు, కానీ ఈయన వ్యక్తి అనేది తెలియదు. అయితే ఈయన కులం పేరు పామిడి. వీళ్ళు అంతా కూడా మాదిగ వంశం చెందిన వాళ్ళేనంట వీళ్ళంతా. ఇంకా వీళ్ళంతా ఆ జీవితం అలా గడుపుతూ ఉన్నారు. ఇంకా తర్వాతే పయ్యర్ పంచం అనంట ఒకటి సీరియల్ నెంబరు. మొత్తం వీళ్ళంతా 531 మంది ఉన్నారు. ఈ 531 మంది మంచి ఎకనామిక్ స్టేటస్లోనే ఉన్నట్టుకున్నారు వీళ్ళు. అంటే కులం చెప్పుకోకుండా రకరకాల వృత్తుల్లో స్ప్రెడ్ అయ్యి రకరకాల ఏరియాలో బతుకుతూ కులం దాచి పెట్టి అట్లా చెప్పుకుంటున్న కులాలు ఇవన్నీ. దక్షిణ భారతంలో చాలా ముఖ్యమైన కులం అంటే ఇది. తర్వాత వీళ్ళు సంస్కృతం వచ్చట వీళ్ళకు. తర్వాత పండగలలో డ్రమ్స్ వాయిస్తారట. మరి అది ఏందో ఇప్పటివరకైతే కనపడలేదు. కొంచెం 1931 సెన్సస్ బుక్లో వీళ్ళకు ఉన్నట్టుగా చెప్తున్నారు. లాస్ట్కి వస్తే మళ్ళీ అదే సిరాజుల్ హసన్ బుక్ కానీ, లేకపోతే ఖేర్ కానీ, ఉప్పల్ నరసింహ లాంటి వాళ్ళు కూడా కొంత రాసిరు, ఇంకా దొరుకుతలేవు. అవి ఉన్నంతలో మాత్రం ఉన్నత కాడికి అగ్రికల్చర్ లేబరు, తర్వాత చర్మ సంబంధిత అవి, తర్వాత కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారట తోలుకు సంబంధించి. వీళ్ళందరినీ ఇది అంటారు. తర్వాత గ్రూప్ బిలోనే మరొకటి కాన్స్టిట్యూషనల్గానే వీళ్ళకు ఎస్సీలో ఉపకులాలుగా కొనసాగుతున్నటువంటి సమగర. పెద్దగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏం దొరుకుతలేదు వీళ్ళకు. మొత్తం 2750 మంది ఉన్నారట స్టేట్ మొత్తం కలిపి. 0.001%. సిబిఐలో 50 పాయింట్స్ ఇచ్చారు వీళ్ళకు. అంటే మాదిగల కంటే కూడా ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా లెక్క వీళ్ళు. శ్రమదానం, అన్ని వృత్తులు, అన్ని ప్రొఫెషనల్స్కి వెళ్ళిపోయారట వీళ్ళు. గోత్రాలు కూడా ఉన్నాయంట వీళ్ళు. 1600 గోత్రాలు. ఎవరెవరు ఏమేమి పెట్టుకోరో మనకు తెలియదు, కానీ ఏం చెప్పుకుంటారో తెలియదు. కానీ 2500 ఇంత పెద్ద మా పెద్ద రాష్ట్రంలో ఆ 2700 మంది ఏ మూలకో ఉంటారు, ఏదో చెప్పుకొని లైఫ్ గడుపుతూ ఉంటారు వాళ్ళు. అన్ని రకాల ఇంటి పేర్లు ఉంటాయి. తర్వాత తంతు వివాహాలు కూడా బాగా ఉంటాయట వీళ్ళ దాంట్లో అని చెప్తున్నారు. తర్వాత ఇంకోటి సబ్ కాస్ట్ బిలోనే సీరియల్ నెంబర్ 16 సింధోడు చిందోళ్ళు అంటారు కదా. మనం చిందు ఉన్నాయి కదా, యక్షగానాలు, తర్వాత పురాణ కథలు, ప్రదర్శనలు, జానపదాలు, చాలా అంతా వీళ్ళు అవే చేస్తారు. ఈ చింతల సబ్ కాస్ట్ వచ్చేసి 8434 మంది ఉన్నారు. చాలా కొద్దిగా కంపారిటివ్ లార్జ్ నంబర్ కమ్యూనిటీ వీళ్ళు. సీరియల్ నెంబరు ఏంటంటే 0.02%. వీళ్ళకు సిబ్లింగ్లో అతి తక్కువ ఫైనాన్షియల్ స్టేటస్. చిందు కళాకారులు అంటాం కదా, మనకు ఒక ఆయనకు అవార్డు కూడా ఇచ్చినాం కదా, ఆయన పేరు ఇమ్మీడియట్గా రికలెక్ట్ అవుతలేదు. వీళ్ళందరూ కూడా అంటే ఇది జానపద నృత్య నాటకం కళారూపాలు, తర్వాత వచ్చింది చందు యక్షగానాలు, పురాణ కథలు, ప్రదర్శనలు, జానపద నృత్యాలు, గే నాటికలు ప్రదర్శించే కళాకారులు వీళ్ళు. అంటే అసలు ఆ ఆర్టు ఎవ్వరు కూడా ఆ స్టెప్స్ వేయలేరు. ఏ తమిళ్ హీరో ప్రభుదేవ, తర్వాత తెలుగులో చిరంజీవి, హిందీలో చాలామంది ఉంటారు, సల్మాన్, మనకు ఆ పేర్లు తెలుసు, కానీ ఎవరు అట్లా డాన్స్ అంత న్యాచురల్గా మనకు ప్రదర్శన చూపించగలిగే సత్తా ఉన్న వీళ్ళు. ఇదంతా ఈ యక్షగానం, పురాణాలు, ఇతిహాసాలు, గ్రామాల్లో చిన్న చిన్న ఉత్సవాలు జరిగితే కూడా వీళ్ళు వస్తారు అక్కడికి. గోత్రాలు కూడా ఉంటాయంట, కానీ పెద్దగా చారిత్రక వాస్తవాలు దొరుకుతలేవు కాబట్టి వాళ్ళ గురించి ఏం చెప్పలేము. ఇంకొకటి సబ్ కాస్ట్ అదే బి గ్రూప్లో యాట్ల అనంట. యాట్ల ఎస్సీ సబ్ కాస్ట్లో వీళ్ళు మొత్తం కేవలం 847 మందే ఉన్నారు. 0.002%. సిబ్లింగ్ పాయింట్ వచ్చేసి 72. అప్పటి క్యాస్ట్ ట్రైబ్స్ రాసినటువంటి సిరాజుల్ హసన్ బుక్ ప్రకారంగా అయితే వీళ్ళు తక్కువ మందే ఉన్నారు.
కులంతో పేరు అసలు ఎవరికి అనిపిస్తలేరు, అసలు కనపడదు. అందుబాటులో ఉన్నంత వరకు ఏ రకంగా కూడా వీళ్ళు కూలీ చేసుకొని బతుకుతారట వీళ్ళు. అప్పుడైతే దొరకలేదు సమగ్ర కుటుంబంలో. తర్వాత చివరగా 59వ కులం వల్లూవన్ తిరువల్లువార్ తిరుక్కురల్ అనేది ఒక పుస్తకం ఉంటుందండి. దాన్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా 2-3 సార్లు ఆ పుస్తక ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ ప్రస్తావనలో ఆ బుక్ గురించి తిరుక్కురల్ అనే మాట కూడా అన్నాడు ఆయన. అందులో ద్రవిడియన్కు సంబంధించినటువంటి జీవిత సత్యాలు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంటాయి అందులో. అప్పటి కరుణానిధి దాన్ని ఒక సీరియల్గా రాసిండు. తమిళ్ నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగు, మళ్ళీ అన్ని భాషలో ప్రచురితమైంది. దానికి సంబంధించినటువంటి రచయితలు వీళ్ళేనంటే తమిళియన్స్ ఒప్పుకోవడం లేదు. అంటే కింది కులాల వాళ్ళు, షెడ్యూల్డ్ కాస్ట్ ఉపజాతి వాళ్ళు ఈ పుస్తకం రాస్తారనే ఒక ఓర్వలేనితనం అని అనుకుందాం, నిర్మమాటంగా చెప్పాలంటే. వాళ్ళు ఒప్పుకోవడం లేదు. కాకపోతే రాస్తే రాసిండొచ్చు కూడా, ఏమిది లేదు. కరుణానిధి బాగా ఇష్టపడే పుస్తకం. ఈ పుస్తకం గురించి కూడా నార్త్ ఇండియాలో నా దగ్గర ఆ పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం నేను మొత్తం చదవడం కూడా జరిగింది. అది మొత్తం బుక్ అంతా చదివిన, చిన్న చిన్న పార్ట్స్ అంటే ఆ 1000 సంవత్సరాల క్రితం అదే పెద్ద గ్రంథం మనకు. ఆ పుస్తకం రాసిన కులం వాళ్ళు ప్రస్తుతానికైతే వాళ్ళందరూ ఎవరు లేరు, ఉన్నరే 1603 మంది. 0.05% 52 సిబ్లింగ్ పాయింట్ అంట. మాదిగ సమాజం నుంచి బయటికి వెళ్ళిపోయారు వారు, ఎస్సీ సమాజం నుంచి హాయిగా బతుకుతున్నారు. 52 అంటే బాగా రిచ్ అన్నట్టే ఒక రకంగా. ఇవి మన బి గ్రూప్ సంబంధించినటువంటి కులాలు. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇదే ఎస్సీలో గ్రూప్ సి గురించి మాట్లాడుకుందాం. ఇది తప్పకుండా ఇది కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.